ఫ్రెండ్స్ సింహాచలంలో గోల కూరడానికి కారణం ఇతనే. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గోల కూడడంతోనే 8 మంది మరణించారు. విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన నిజంగా సంచలనంగా మారింది. వర్షం పడితే గోల కూలడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. గోడ 20 రోజుల క్రితమే నిర్మించినట్లు తెలిసింది. నాసిరకం నిర్మాణం చేపట్టారా అన్న అనుమానం కలుగుతోంది. గోడ నాణ్యతను కనీసం దేవాదాయ శాఖ ఇంజినీర్లు పరిశీలించలేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈదురుగాలులు, వర్షం పడినంత మాత్రాన గోడ కూలిపోతే ఇక గోడ నిర్మాణం ఏమాత్రం కట్టారన్నది అర్థమవుతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గోడ నిర్మాణంపై రూ. 300 ప్రత్యేక దర్శనం చేసుకుని అదేవిధంగా భక్తులు అప్పన్న స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ గోడ నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణంలోనే నాసిరకం సామాగ్రి వాడినట్లు స్పష్టమవుతుందని తెలిపింది. అదేవిధంగా కాంట్రాక్టర్లు గోడ నిర్మాణం ఎలా చేపడుతున్నారన్న దానిపై కూడా ఇంజినీరింగ్ అధికారులు కానీ, దేవాలయ శాఖ అధికారులు కానీ పర్యవేక్షణ లేదని అనిపించింది. డబ్బులు అయితే కాంట్రాక్టర్‌కు చెల్లించారు తప్పించి, ఆ గోడ నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ముందుగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. గోడ నిర్మాణం జరిగిన తీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షల సంఖ్యలో వస్తారని తెలిసి విశాఖ జిల్లాలోని చందనోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. స్వామి నిజ స్వరూప దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారని తెలుసు. కొన్ని రోజుల ముందు నుంచే ఆలయ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్లను కూడా విక్రయించారు. భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నారే కానీ, వారికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుపోవడం ఖచ్చితంగా ఆలయ అధికారులు తప్పిదంగానే చూడాలి. గోడకు తాడు వేసినంత మాత్రాన టెంటు ఈదురుగాలికి పడిపోవడంతోనే గోడ పడిపోయిందంటున్నారు. ఇంతటితో దానికి గోడ నిర్మాణం చేపట్టడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. గోడ కూలిన ఘటనకు బాధితులుగా అధికారులను చేయాలని పలువురు కోరుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన సింహాచలం ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు చెబుతున్నారు. దసరానికి వచ్చి ప్రాణాలు కోల్పోయారంటూ కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు రోదిస్తున్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలు పిల్ల ఉమామహేశ్వరరావు, పిల్ల శైలజ మృతి చెందారు. ఇదే ప్రమాదంలో శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్తకు కూడా మృతి చెందారని, ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి వీలైనంత త్వరగా బంధువులకు అప్పగించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు ఆదేశించారు. పోస్టుమార్టం ఆలస్యం కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.